హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తల్లికి వందనం డబ్బులు జమ కాని వారు తల్లికి వందనం గ్రీవెన్సీ ఎలా పెట్టుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ అప్లికేషన్ ఫాము కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామ సచివాలయం పేరునైతే ఇవ్వండి. తర్వాత గ్రామ సచివాలయం కోడ్నైతే ఇవ్వండి. తర్వాత మీ మండలము మీ జిల్లానైతే ఎంచుకోండి. తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరునైతే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఈ బ్రాకెట్లో సమస్య క్లుప్తంగా ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ రీజన్ మీకు ఎందుకోసం తల్లికి వందనం రాలేదనేది ఇక్కడ మనం వివరంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కారు ఉంటే కనుక 4 వీలర్ గురించి మీకు ఆ తల్లికి వందనం అమౌంట్ రాలేదని ఇక్కడ ఇవ్వండి. అలాగే లేకుంటే భూమి 10 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నందున తల్లికి వందనం పథకం తొలగించబడింది అని వచ్చిన వాళ్ళు భూమి తక్కువగా ఉందని ఇక్కడ క్లియర్గా ఇవ్వాలి. అలాగే అర్బన్ ప్రాపర్టీలో 1000 చదరపు అడుగులు, సిటీలో మీకు 1000 చదరపు అడుగులైతే ఉండకూడదు. అలా ఉన్నా కూడా తల్లికి వందనం పథకానికి అర్హులు కాదు. లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయినా లేదా కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చినా కూడా తల్లికి వందనకు సంబంధించిన డబ్బులైతే జమ కావు. ఇలా రీజన్ ఏది ఉంటే ఆ రీజన్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత ఇక్కడ గ్రీవెన్సీ టైప్నైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అని ఉంది కదా, ఇక్కడ సాటిస్ఫై అయితే ఎస్ అని ఇవ్వండి లేదా నో అని ఇవ్వండి. తర్వాత బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మదర్ ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ చిల్డ్రన్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత చైల్డ్ ఐడి నెంబర్ స్కూల్లో ఉంటుంది, ఆ నెంబర్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్. తర్వాత మీ రైస్ కార్డ్ నెంబరు, తర్వాత బెనిఫిషియరీ ఆధార్ నెంబరు, తర్వాత వాళ్ళ క్యాస్ట్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత దరఖాస్తుదారుని సంతకం, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ వారి సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫాము, తర్వాత ఆధార్ కార్డు, బెనిఫిషియరీ ఆధార్ కార్డు, తర్వాత రైస్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫారంలన్నీ తీసుకొని మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మీకు ఈ గ్రీవెన్సీ పెట్టుకునే అవకాశం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి గ్రీవెన్సీ పెట్టుకున్న తర్వాత మీకు అర్హత ఉంటే గనక ఖచ్చితంగా జూలై 5వ తేదీన తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తల్లికి వందనకు సంబంధించిన ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.